ఆమె ఏం కోరుకున్న స్వామి, నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏం కోరుకున్నది అని. ఏం లేదమ్మా, నీకేమి ఇచ్చినా దాన్ని డబలేమని కోరుకున్నది అని. ఈమె ఆలోచన స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ₹1 కోటి అడిగాను అనుకో, పక్కింటి ఆమె 2 కోట్లు పోతాయి. మంచి బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, పక్కింటి ఆమె 2 పోతాయి. ఈమె ఆలోచించి కన్ను తీసి ఏమన్నదంటే అని భారతీయులు కాదండి. లోకా సంస్థ సుఖినో భవతు అనే వాళ్ళు భారతీయులు అన్నారు. ఎన్నో జన్మల పుణ్యం ఉండి ఈ భారతదేశంలో పుడతాను. అందుకే మనల్ని భారతీయులు అన్నారు. భారత భా అంటే ప్రకాశం అండి, జ్ఞానం అండి. రత అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అన్నాడు. జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అన్నాడు. అన్నం పెడితే అరిగిపోతుందంటండి, చీర ఇస్తే చినిగిపోతుందంటండి, జ్ఞానం ఇస్తే పెరుగుతుందన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుందండి, సేవ కర్మని శుద్ధి చేస్తుందండి, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి ఈ మానవ జన్మ. దీనికి పశువుల విలువ పెరుగుతుంది. ఆవు బాగా మీద పెట్టామనుకోండి, దానికి విలువ పెరుగుతుంది. వింటే మనుషుల విలువ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ మహానుభావుడు చెప్తున్న శ్రద్ధగా వినండి. భగవంతుడు తక్కువ వినమని ఒక నోరు ఇచ్చాడు, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చాడు. కాబట్టి మీరు శ్రద్ధగా వింటూ దాని జీవితంలో ఆచరణను తీసుకురావాలి. ఒక శవం వెళ్తూ ఉంటుందంటే అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంటే, అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంటే, అమ్మా నిన్ను 4 వస్తున్నారు, నన్ను 4 వస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు అని మర్చిపోకమ్మా. ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుందంటే, అందరం పోయేవాళ్ళమని. ఈ మానవ జన్మ సార్థకం కావాలి. ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం అన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పింది అది శ్రద్ధగా వింటూ ఆచరిస్తూ ఈ మానవ జన్మని మీరందరూ సార్థకం చేసుకోవాలి. 2 విషయాలు చెప్పి మీకు చేస్తానండి. మీ సమయం తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నేను విసిపోయినా మాట్లాడదు. కానీ అది నా గొప్పందనం కాదు, గురు కృప అన్నమాట. చిన్నప్పుడు మీరు ABCD చదువుకొని ఉంటారండి. ఏ అంటే ఆత్మ అండి, ఏ అంటే అమ్మ నాన్న, బి అంటే భర్త అండి, బి అంటే భగవద్గీత, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అండి, డి అంటే డెత్ అండి, డి అంటే ధర్మం, ఈ అంటే ఈశ్వరుడు అండి, ఈ అంటే ఇటర్నల్ అన్నమాట. ఈ బికి మధ్యలో ఒక సి ఉందండి. ఒక సి, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతికే మీ చేతుల్లో ఉంది మీ జీవితం. మీరు ఏమనుకుంటే అది అవుతారు. మన జీవితాలు అయిపోయాయి. వచ్చే రాబోయే తరాన్ని కాపాడుకోవాలంటే ఇట్లా గుడికి రోజు రావాలి. ఆ పిల్లల్ని కూడా మనం తీసుకురావాలి. అలాంటి మంచి జ్ఞానాన్ని వాళ్ళకి అందించగలగాలన్నమాట. అనుకోకుండా కుర్రవాడు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాడంటే, ఈ పొద్దున్నే పెళ్ళి అంటే ముందు రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే, ఈ మధ్య కొత్తగా ఫ్యాషన్ వచ్చిందండి. అనుకోకుండా యువధర్మరాజు ఇంటికి వచ్చాడండి సడన్గా. ఏం స్వామి పెళ్ళి రేపండి, ఈరోజు వచ్చేసారు ఏంటి అని అడిగారంటే, ఏం లేదయ్యా అవి ఒక లిస్ట్ ఇచ్చారయ్యా, దాంట్లో మొదటి పేరు నీదే ఉన్నాయా, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. ఏం స్వామి పొద్దున్నే పెళ్లి పెట్టుకున్నానండి, కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడు. ధర్మరాజు అన్నాడంటే, నాకు ఎవరు ఫోన్ ఇప్పిస్తలేరయ్యా. స్వామి కరీంనగర్ మార్కెట్లో 5G ఫోన్ అండి, చాలా బాగుంటుందండి, తీసుకొచ్చిస్తాను స్వామి, మీకు టీ తాగుతారా అని అడిగారంటే. యమధర్మరాజు అడిగాడంటే, టీ అంటే ఏంటి ఏంటి, చాలా బాగుంటుందండి, హైదరాబాద్లో నీలోఫర్ చాయ్ స్వామి, టీ తీసుకొచ్చాడంటే. ఈయనకు నిద్ర మాత్రం నిండి అలవాటు ఉందండి. సాఫ్ట్వేర్ కుర్రవాడు దాంట్లో 3 మాత్రలు వేస్తే యమధర్మరాజు ఇచ్చాడంటే. యమధర్మరాజు టీ తాగాడంటే. ఈయన కరీంనగర్ మార్కెట్కి వెళ్ళి ఆ లిస్ట్ కంప్యూటర్లో పెట్టి, ఈయన పేరు పైన ఉంది కదా, ఆ పేరు కింద పెట్టాడంటే. వేరే వాళ్ళ పేరు పైన పెట్టి లిస్టు పట్టుకొచ్చాడంటే. అప్పటి వరకు యమధర్మరాజు నిద్ర నుంచి చేశాడంటే, అయ్యా నరకంలో టెన్షన్గా ఉంటుందయ్యా, నిద్ర రావట్లేదయ్యా, నువ్వు ఏమి ఇచ్చావో టీ బాగుందయ్యా, ఇంకొక చిన్న ఫేవర్ చేస్తా అన్నాడంటే. ఏం చేస్తారు స్వామి అని అడిగాడంటే, ఏం లేదయ్యా, పై నుంచి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి కింద నుంచి తీసుకెళ్ళాలి. కర్మచరిత్రం చ విద్యానిధనం వచ్చ పంచైతాని విసృజ్యంతే గర్భస్థవదేహి అంటాడండి చాణక్యుడు. ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు పెరుగుతారు, ఆయు కర్మ ఏం పని చేస్తారు, ఆయు కర్మచరిత్రం ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మచరిత్రం చ విద్య మీరు ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనం వచ్చ మీరు ఎప్పుడు చనిపోతారు. ఇది మీరు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యండి. చావంటే భయం లేని భారతీయులు మనం. అందుకే అందరూ భగవద్గీత చదవాలి. ఇలాంటి మహానుభావులు ఏదైనా చెప్తుంటే దాన్ని శ్రద్ధగా మీరందరూ వినండి. ఎంతమంది ఇక్కడ భగవద్గీత చదువుతారు? సంతోషం. ఎంతమంది ఇంట్లో ఆవులు ఉన్నాయి, దేశీయ ఆవులు?
ఒకటి ఉంది సంతోషం. ఎంతమంది భోజనం చేస్తారండి? అందరూ చేస్తారండి. వీళ్ళందరూ చాలా అదృష్టవంతులు. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో దేవుళ్ళో ఈ 4 కలిస్తే మానవుడు. ఒక మానవుడు మాధవుడి మారిన భూమిలో మనం పుట్టాం. కాబట్టి నలుగురి కృప కావాలన్నమాట. కాబట్టి తల్లికి మించిన దైవం లేదండి. కనిపించని దేవుడి కన్నా కనిపించిన తల్లిదండ్రులే మనకు పార్వతి. సంపాదించేవాడి కన్నా కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు. జీవితంలో బాగుపడాలంటే ఆ పెళ్ళైన వాళ్ళ అత్తమ్మ వాళ్ళ పాదాలు ముట్టుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారంట. మా ఇంటికి మాలాగా ఎంట్రికలు పండిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పనికిరాని వాళ్ళు కారండి. వాళ్ళు అనుభవంతో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని గౌరవించుకోవాలి. చాలా మందికి ఇంట్లో నిద్ర రాదండి. కార్యక్రమాల కోసం నిద్ర వస్తుందండి. కుర్రవాడు వెనకాల కూర్చొని నోరు తెరిచి పడుకున్నాడంట. అటు పాము వెళ్తుందంట. తన పుట్ట అంతా నోట్లో వెళ్ళిపోయిందండి. ఇలాంటి మహానుభావులందరూ డాక్టర్ గారు తీసుకెళ్ళారంట. డాక్టర్ గారు నిద్ర ఊళ్ళో కార్యక్రమం జరుగుతుందండి. మహానుభావులు శ్రీనివాస్ గారు భాగవతం చెప్పడానికి వచ్చారండి. కుర్రవాడు నోరు తెరిచి పడుకున్నాడండి. నోట్లో పాము వెళ్ళిపోయిందండి. ఏం చేయమంటారు అని అడిగారండి. ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురా అన్నాడు. ఇంతేనా స్వామి అన్నాడు. శనగలు తినమన్నారంట. తిన్నాడంటే 4 పుల్లారెడ్డి స్వీట్ కూడా తినమన్నారంట. తిన్నాడంటే ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ 5 గంటలకు రమ్మన్నారంట. మళ్ళీ 5 గంటలకు వచ్చారంట. డాక్టర్ గారు మళ్ళీ శనగలు పుల్లారెడ్డి స్వీట్. ట్రీట్మెంట్ రోజు నడుస్తుందంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటే 6 రోజులు ఆయన అనుకున్నాడంటే డాక్టర్ దగ్గర వెళ్తే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత శనగలు పుల్లారెడ్డి పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళాడంటే కూర్చొని ఫస్ట్ శనగలు తిన్నాడంటే ఇంకెట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడని తినబోయాడంటే డాక్టర్ గారు అన్నారంటే 10 నిమిషాలు ఆగవయ్యా. ఈయన 10 నిమిషాలు ఆగాడంటే పాము మెల్లగా బయటికి వచ్చిందండి. దేనికోసం వచ్చింది? దేనికోసం వచ్చింది?